చూస్తూ నిలబడకపోతే నా కాస్త సాయం చేయొచ్చుగా. నీ పాపంలో పాలు పంచుకోవటం నాకిష్టం లేదు. ఇప్పుడు నేనేం పాపం చేశాను? ఖుషి అమ్మగా కోరుకునే రాధని దూరం చేసి ఏ అర్హత లేని నందినిని తనకి అమ్మని చేస్తుండడం పాపం కాదా? అసలు మిమ్మల్ని పలకరించాను చూడండి, అది నాది బుద్ధి తక్కువ. నీకు బుద్ధి తక్కువని ఇప్పటికైనా ఒప్పుకున్నావు, సంతోషం. నందో, నువ్వు రెడీనా? నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా, లేక ఖుషీని నాకు అప్పగించాలి అనుకుంటున్నావా? ఏం డిసైడ్ అయ్యావు? మీరు పెళ్లి చేసుకోబోతున్న ఈ నందినికి ఖుషీకి అమ్మగా ఉండే అర్హత ఉందో లేదో బాగా ఆలోచించుకోండి సార్. హలో సార్, మీరు ఇంకా ఆఫీస్కి రాలేదు? కాస్త లేట్గా వస్తాను. మీరే కదా సార్ 10 o'clockకి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పారు. నేను ఇప్పుడు రాలేను. మీటింగ్ ఈవినింగ్ పోస్ట్పోన్ చేయండి. సార్, ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడింది, మన టైం ఎక్కువగా లేదు. అవన్నీ నాకు తెలియదు అనుకున్నావా? జస్ట్ డూ వాట్ ఐ సే, నో మోర్ డిస్కషన్స్. చీరలో ఎంత అందంగా ఉన్నావో, నా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్స్ అమ్మా. డాడీకి నందినికి పెళ్లి జరగకూడదు. ఈ ప్రోగ్రామ్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. నా ఫ్రెండ్ చెప్పినట్టు నాకు రాధమ్మే కావాలని గోల చేయాలి. ఎలా డిస్టర్బ్ చేయాలి? నేను కనిపించకుండా పోతే అందరూ నన్ను వెతకడంలో పడి నందినిని పెళ్లి కూతుర్ని చేయడం ఆపేస్తారు. ఖుషి, రామ్మా, నువ్వే నందినికి తోడి పెళ్లి కూతురువి. వచ్చి నందిని పక్కన నిలబడు. నేను రాను. ఇప్పుడు అర్థమైందా నేను ఖుషి మీదకి ఎందుకు చెయ్యెత్తాను? నువ్వు అస్సలు డిస్టర్బ్ అవ్వకు నందిని. నువ్వు పెళ్లి కూతురివి కాబోతున్నావు. హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఐ మిస్ యూ అమ్మా. నువ్వు తప్ప ఇంకెవ్వరూ నాకు అమ్మగా వద్దు.